ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము మే నెల 5వ తారీఖు మంగళవారం అండి. ఇక చూసినట్లయితే సంప్రదాయంలో చెప్తే స్వస్తి స్త్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం అండి. ఉత్తరాయణము వసంత ఋతువులో వైశాఖ మాసం కృష్ణపక్షంలో చవితి తెల్లారుజామున 4:55 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:40 వరకు ఉన్నది. రాత్రి వర్జం 7:30 నుంచి 9:15 వరకు ఉంది. పగలు దుర్ముహూర్తం 8 నుంచి 8:50, మళ్ళీ ఇది మధ్యాహ్నం 10:50 నుంచి 11:30 వరకు దుర్ముహూర్తం ఉంది. రెండు కూడా మంచిది కాదు. చవితి మంగళవారం కాబట్టి అసలు వాడేదే అసలు కొంతమంది మంగళవారమే ఏ పనులు చేయరు, డబ్బులు ఇవ్వటం కానీ చేయరు. ఎవరి అలవాటు వాళ్ళది, ఆ పెద్దవాళ్ళని బట్టి వచ్చింది కాబట్టి దాన్ని మనం విమర్శించడం మంచిది కాదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కాబట్టి ఈ మంగళవారం అనేది కొంచెం ఏ పనులు ప్రారంభించకుండా ఉండటం అనేది కొంతమంది యొక్క అలవాటు. దాన్ని పాటించడం ఇప్పుడు ఆచార ప్రభో ధర్మ అని మన పెద్దల ఆచారమే ధర్మం అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ విధంగా మన పెద్దవాళ్ళు ఎలా పాటించారో అలాగే మనం పాటించడం అనేది మన ధర్మం అని మనవి చేస్తున్నాను. ఇంకో రెండవది మంగళవారం కాబట్టి స్నానం చేసిన తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రం ఒకసారి చదువుకుంటే అప్పులో ఉన్నవాళ్ళేమో అప్పులు తీరుతాయి. అప్పుల బాధ లేకపోయినా సరే కొత్తగా అప్పులు చేయకుండా ఉన్నంతలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. ఏమంటే అంగారకుడే కుజుడండి. ఆయన్ని కనుక మనం ధ్యానిస్తేనండి ఏంటంటే ఆధ్యాత్మిక భావాలు కలిగిస్తాడు. అందుకనే ఈ కుజమహర్దశ ఉన్నప్పుడు కూడా ఏమవుతుంటుందంటే ఆధ్యాత్మిక భావాలు అవి కొంచెం కలుగుతుంటాయి ఆ సమయంలో. అందువలన అతను చెడ్డవాడు అంటే చెడ్డవాడు కాదు, ఈ సంసార బంధనాల నుంచి విడిపించేటువంటి లక్షణం కూడా ఆ కుజుడికి ఉన్నది. కాబట్టి ఆయన్ని ధ్యానించుకోవటం ఈ రోజున మంచిది. ఎందుకంటే పంచాంగాల్లో అన్ని గ్రహాలకి అన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం చేసుకోవటం మంచిది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజున సంకటహర చతుర్థి అండి. అంటే ఇది ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి తర్వాత అంటే బహుళ చవితి అదేంటంటే సంకష్టహర చతుర్థి. కొంచెం ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని నెలల పాటు ఈ విధంగా గణపతిని పూజించడం, లేకపోతే దేవాలయాల్లో కూడా పూజలు చేస్తారు కాబట్టి గోత్రనామాలతో పూజ చేసుకొని ఆ ప్రసాదం కనుక తీసుకున్నట్లయితే ఆ విధంగా వాళ్ళ దాని పేరే సంకష్టహర చతుర్థి, అంటే కష్టాలు పోగొట్టే చవితి అని. చవితి గణపతికి ప్రీతికరమైన రోజు. కొంతమంది హోమాలు కూడా చేయించుకుంటారు. కనీసం ఆ పూజ చేయించుకొని ప్రసాదం తీసుకుంటే మంచిదే అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అందువల్ల ఈ విధంగా